ఓకే రీజనింగ్ బేసిక్స్. మనకి ఇక్కడ రీజనింగ్ లో నంబర్స్ మీద అడుగుతుంటాడు, మళ్ళీ ఏంటంటే ఓకే లెటర్స్ మీద అడుగుతుంటాడు, ఏ నుండి జెడ్ వరకు, మళ్ళీ నంబర్ సిస్టము, సంఖ్యల మీద ఒకే వర్గాలు, ఘనాలు, సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, వీటి మీద అడుగుతుంటాడు రకరకాలుగా. కాబట్టి ఏంటంటే ఓకే ఫస్ట్ అన్ని ఒకే దగ్గర నేర్చుకుందాం. ఇవి బేసిక్స్ లో రీజనింగ్ బేసిక్స్ లో అక్షరాలు, ఒకే అక్షరాలు, ఇంగ్లీష్ అక్షరాలు ఎన్ని ఉంటాయి? 26 ఉంటాయి. హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్? 26. అవి జనరల్ గా ABCDES X Y Z మనం రాసేది ఎలా జనరల్ గా ఎలా రాస్తామో ఎడమవైపు నుండే కదా మనం రాసేది. ఓకే ఏ యొక్క ప్లేస్ ఏది? 1 2 3 24 25 26 అంటే ఓకే ఎడమ వైపు నుండి ఎక్కడికి? కుడి వైపుకు. ఎడమ వైపు నుండి కుడి వైపు తీసుకోవాలి మనకి. అదే విధంగా వాటి యొక్క ప్లేసెస్ ఈ విధంగా అంటాడు. ఇప్పుడు ఏ యొక్క ప్లేస్ అంటే ఫస్ట్ ప్లేస్ లో వస్తుంది. అదే విధంగా జే యొక్క ప్లేస్ ఏది అంటాడు, టీ యొక్క ప్లేస్ ఏది అంటాడు, ఎడమ వైపు నుండి అంటాడు, కుడి వైపు నుండి అంటుంటాడు. ఇలా దిగ్జాగ్ అడుగుతుంటారు. కాబట్టి బేసిక్స్ అంటే మనం నేర్చుకుందాం. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని హిట్ వర్డ్స్ ఉన్నాయి. మరి ఓకే వేరే విధంగా కూడా నేర్చుకోవచ్చు. ఈజోటి చూడండి. ఓకే ఈ వర్డ్ ఒక ఈజోటి అనే వర్డ్ వస్తే అన్ని లెటర్స్ యొక్క ప్లేసెస్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. 5 10 15 20 25 5 10 15 20 25 ఇది ఓకే చూడండి 25. ప్రతి అక్షరానికి మధ్య గ్యాప్ ఏముంది? 5 5 5. ఇప్పుడు ఈ యొక్క ప్లస్ 10 J10 E5 J10 O15 T20 25. కాబట్టి ఓకే గ్యాప్ ఎంత? 5 5 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు జే ఓకే నెక్స్ట్ ఎల్ అడిగాడు అనుకుందాం. ఎల్ అడిగాడు అనుకుంటే ఎల్ ఎక్కడ ఉంటుంది? ఓ జే ఓ మధ్యలో ఉంటుంది. కాబట్టి జేకేఎల్ అలాంటప్పుడు ఓకే చూడండి జే ఏమవుతుంది మనకి? 10 11 12. ఎల్ ఎంత? 12 అని రాయొచ్చు. ఒకవేళ ఆర్ ఎంత అన్నాడు అనుకోండి, ఆర్ ఎక్కడ ఉంటుంది? ఓకే టీకి మధ్యలో ఉంటుంది. కాబట్టి ఓపిక్యూఆర్ ఇజోలో ఓ ఎంత? 15 16 17 18 ఆ విధంగా రాయొచ్చు. ఓకే ప్రాక్టీస్ వల్ల స్పీడ్నెస్ పెరుగుతుంది, వేగం పెరుగుతుంది. కాబట్టి ఈజోటీ ద్వారా చేయొచ్చు. లేదంటే ఓకే కొన్ని హింట్ వర్డ్స్ కూడా ఓకే మనం సొంతంగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే సొంతంగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లేదు అంటే చూడండి నవంబర్ 14 చిల్డ్రన్స్ డే. నవంబర్ 14 చిల్డ్రన్స్ డే. నవంబర్ 14 నెక్స్ట్ ఎన్ని కనబడితే 14 T20 ఐడియా గేమ్స్. లేదంటే 2020 సిరీస్ ప్లేగా T20. ఓకే నెక్స్ట్ ఫిక్స్ 6 అలాగే సేమ్ ప్రొనౌన్సియేషన్ L12 అలానే ఓకే నెక్స్ట్ పీపా P16 P16 పీపా సేమ్ ప్రొనౌన్సియేషన్ చూడండి. నవంబర్ 14 T20 ఫిక్స్ 6 L12 పీపా P16. ఓకే నెక్స్ట్ జీలో చూడండి 7 ఉంది. జీలో ఏం రాగుంది? 7. జీలో 7 ఉంది. 7 ఇలా నెట్టు ఇక్కడ చూడండి. ఓకే అబ్జర్వ్ చేయండి 7 కదా ఇది G7. లేదంటే 7/G బృందావన్ కాలనీ అని. అంటే ఇలా రకరకాలుగా ఇలానే కదా ఓకే మీ ఓన్ గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇవి. బట్ మనకి ఏంటంటే ఓకే ఎగ్జాక్ట్ గుర్తు రావడానికి అక్కడ, ఎందుకంటే అన్ని మనం బట్టి పెట్టలేము. కాబట్టి ఇవన్నీ కోడింగ్ డికోడింగ్ లో, భిన్న పరీక్షలో, పోలిక పరీక్షలో, అక్షరమాల, అక్షరశ్రేణి అన్నిట్లో యూజ్ అవుతాయి. కాబట్టి
ఓకే G7 లేదంటే 7/G బృందావన్ కాలనీ అని. నెక్స్ట్ దీంట్లో అండి ఓకే చూడండి హెచ్ డిజిటల్ లో ఓకే హెచ్ డిజిటల్ లో ఓకే చూడండి ఇలా కవర్ చేస్తాం మనం. ఓకే 8 ఓకే 8 నెక్స్ట్ ఎం ఓకే ఇలా రివర్స్ అవుతుంది. ఓకే 13 అయితే ఎం లెక్క ఇంకోటి ఉంటుంది ఏంటది ఓకే డబ్ల్యూ అది కూడా 3 కానీ 23 ఎమ్మో తిప్పండి ఇలా ఓకే 3 అవుతుంది. డబ్ల్యూ తిప్పండి 3 లెక్క అవుతుంది. ఎం కన్నా డబ్ల్యూ పెద్దది కాబట్టి ఇది 1 అయితే ఇది ఏమవుతుంది 2. ఎం 13 డబ్ల్యూ 23 ఇలా గుర్తు రావాలి మీకు. ఈ విధంగా ఓకే చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఓకే క్యూ అంటే ఎవరు క్వీన్ రాణికి 17 సంవత్సరాలు అయితే రాజు 18 సంవత్సరాలు. రాణి కంటే రాజు ఎప్పుడు ఎలా ఉండాలి పెద్దగా ఉండాలి వయసులో. క్వీన్ 17 years రాజు కింగ్ 18 years. అదే విధంగా ఎస్ అంటే ఓకే ఎస్ పి 16 వయసు ఎవరు శ్రీదేవి ఓకే 19 సంవత్సరాలు అయితే వి వెంకటేష్ 22 సంవత్సరాలని 22 సంవత్సరాలని. ఈ విధంగా ఓకే హీరోని కంటే హీరో పెద్దగా ఉండాలి రాణి కంటే రాజు పెద్దగా ఉండాలి. అయితే చూడండి ఈ విధంగా చేయొచ్చు. లేదంటే ఓకే చూడండి ఇక్కడ కొన్ని టీనేజ్ స్టార్టింగ్ విత్ 13 years మనం టీనేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంటాము. 12 తర్వాత 13 14 15 16 17 18 19 ఇది ఎక్కడ అయింది ఓకే 19 దగ్గర. ఎక్కడ స్టార్ట్ అయింది 13 దగ్గర. టీనేజ్ స్టార్టింగ్ విత్ 13 years ఎండింగ్ విత్ 19 years. ఈ విధంగా రకరకాల బేసిక్స్ ఓకే రకరకాల ఓకే వర్డ్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే నవంబర్ 14 T20 ఫిక్స్ 6 L12 16 వయసు ఎవరు శ్రీదేవి. 19 అయితే వి ఎవరు వెంకటేష్. ఓకే ఈ విధంగా గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే ఇది. 22 years రాణి 17 రాజు 18 G7 అంటే 7/Z అంటూ. హెచ్ 8 ఎందుకంటే డిజిటల్ లో ఇలా క్లోజ్ చేసే హెచ్ మన 8 గా మారుతుంది. అది ఎం ఓకే ఏమవుతుంది టీనేజ్ స్టార్టింగ్ అవుతుంది. ఇక్కడ ఎం లెక్కనే డబ్ల్యూ ఉంటుంది. ఇలా ఓకే ప్రతి ఒకే లెటర్స్ కి మనం హింట్ వర్డ్ రాసుకోవచ్చు. ఇలా లేదు అనుకుంటే ఒక ఈజోడి ఫాలో అయితే చాలు మనకి. ఈజోడి ఫాలో అయితే చాలు. ఓకే నెక్స్ట్ ఎడమ వైపు నుండి 16వ అక్షరం ఏది అంటాడు. ఎడమ వైపు నుండి 16వ అక్షరం ఏది అంటాడు. 16వ అక్షరం అంటే చూడండి మనం రాసేది జనరల్గా ఎడమ వైపు నుండి కుడి వైపే కదా రాసేది. కాబట్టి 16వ అక్షరం పీపా అంటే ఏమవుతుంది పి వస్తుంది మనకి. పీపా 16 ఏమొస్తుంది పి. అదే కనుక ఎడమ వైపు నుండి 23వ అక్షరం ఏది అంటాడు. 23వ అక్షరం ఏది అంటాడు. అయితే ఈజోటీలో ఓకే 23 ఎక్కడ ఉంటుంది మనకి 20 కి 25 కి మధ్య ఉంటుంది కదా. కాబట్టి టి యు వి డబ్ల్యూ 21 22 23 యు వి డబ్ల్యూ వస్తుంది మనకి. ఓకే డబ్ల్యూ సో ఆన్సర్ ఏమవుతుంది ఓకే డబ్ల్యూ. అదే విధంగా ఒకసారి ఏమంటాడు మనకి కుడివైపు నుండి అడుగుతున్నాడు. ఎడమవైపు నుండి అడిగినప్పుడు హింట్ వర్డ్స్ ఎలా ఫాలో అవ్వాలి. లేదు అనుకుంటే ఈ చోటి అయినా ఫాలో అవ్వాలి. మళ్ళీ రివర్స్ లో అడిగితే ఎలా. ఇప్పుడు చూడండి దీన్ని ఏమంటాడు ఇప్పుడు కుడి వైపు నుండి అంటాడు. కుడి వైపు నుండి 16వ అక్షరం ఏది అంటాడు. కుడి వైపు నుండి 9వ అక్షరం ఏది అంటాడు. కుడి వైపు నుండి అడిగినప్పుడు అంటే రివర్స్ కదా. కుడి వైపు నుండి ఫస్ట్ లెటర్ ఏమవుతుంది 26, రెండో లెటర్ ఏమవుతుంది 25. ఇలా 16వ అక్షరం ఏదవుతుంది అంటే కాంప్లికేట్ అవుతుంది కదా. కౌంట్ చేయాలంటే ఇలా టైం టేకర్ ప్రాసెస్. కాబట్టి ఏం చేయాలి అంటే చూడండి మనం చేయాల్సింది ఏంటంటే చూడండి మొత్తం ఎన్ని అక్షరాలు ఉంటాయి. ఓకే 20 అక్షరాలు ఉంటాయి.
మీ 26 అక్షరాలలో మనం కుడి వైపు నుండి రివర్స్ అడిగినప్పుడు అంటే కుడి వైపు అంటే ఇలా అడిగినప్పుడు ఏం చేయాలి? ఫార్ములా ఉంటుంది ఒకటి. ఓకే 27 మైనస్ కుడి ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? ఎడమ వస్తుంది మనకి. 27 మైనస్ కుడి ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది? ఎడమ వస్తుంది మనకి. అంటే ఇక్కడ మొత్తం అక్షరాలు ఏముంటాయి? ఇంగ్లీష్ లో 26 ఉంటాయి. 1 ఎక్స్ట్రా తీసుకోవాలి మనం. 1 ఎక్స్ట్రా అంటే 27 మైనస్ కుడి ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? ఎడమ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఓకే 27 మైనస్ కుడి ఎంత? 16 ఏమవుతుంది? ఓకే 11. ఇది కుడి ఏమవుతుంది? ఇది ఎడమ అంటే 11 ఏమవుతుంది? కే. 27 మైనస్ 16 27 మైనస్ 16 ఈజ్ ఈక్వల్ ఎంత? 11. ఎడమ 11 అంటే ఏమవుతుంది? కే వస్తుంది మనకి. కే. నెక్స్ట్ అదేవిధంగా కుడి వైపు నుండి అంటాడు. కుడి వైపు నుండి 9వ అక్షరం ఏది అంటాడు? కుడి అంటే చాలు. 27 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ ఎంత? 18 ఎడమ. 18 ఎడమ అంటే ఏమొస్తుంది? 6. ఈ విధంగా ఏది అడిగినా ఏం చేయాలి? కుడి వైపు వచ్చిందంటే చాలు. 27 నుండి కుడి తీసేయండి, వచ్చేది ఎడమ. 27 నుండి కుడి తీసేసాను, వచ్చేది ఎడమ. ఎడమ 18 అంటే ఏమవుతుంది? 6 వస్తుంది మనకి. నెక్స్ట్ ఆపోజిట్ లెటర్స్ అంటాడు. ఆపోజిట్ లెటర్ అంటే ఎడమ వైపు నుండి ఫస్ట్ లెటర్ ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ? ఓకే ఈ కుడి వైపు నుండి ఫస్ట్ లెటర్ ఏది? జెడ్. అంటే ఏ కి ఆపోజిట్ ఏది? జెడ్. ఎడమ వైపు నుండి సెకండ్ లెటర్ ఏది? బి. కుడి వైపు నుండి సెకండ్ లెటర్ ఏది? వై. బి కి ఆపోజిట్ ఏది? వై. ఎడమ వైపు నుండి థర్డ్ లెటర్, కుడి వైపు నుండి థర్డ్ లెటర్. అంటే ఓకే ఇటు కుడి వైపు నుండి ఎడమ వైపు నుండి ఫస్ట్ అయితే ఫస్ట్, సెకండ్ లెటర్స్, థర్డ్ లెటర్స్ ఒకదానికొకటి ఎలా ఉంటాయి? ఆపోజిట్ లో ఉంటాయి. ఓకే ఇలా ఆపోజిట్ లెటర్ యొక్క ఓకే పేజ్ అదే చూడండి. ఏజడ్ హింట్వర్డ్స్ అజారుద్దీన్ అని అంటే ఏజడ్ అజారుద్దీన్. నెక్స్ట్ బివై బాయ్ లేదా బాయ్. నెక్స్ట్ ఓకే బై. నెక్స్ట్ సిఎక్స్ రివర్స్ అయితే ఏమవుతుంది? ఓకే జిరాక్స్ కాపీ లేదంటే క్రక్స్. డిడబ్ల్యూ డోంట్ వర్రీ. డి ఇక్కడ, డబ్ల్యూ ఇక్కడ. లేదంటే డోర్ అండ్ విండో. నెక్స్ట్ ఈవీకి చాలా ఉన్నాయి. ఈవీ సత్యనారాయణ లేదంటే ఈవినింగ్, ఎవ్రీవన్, ఈవీఎంస్, ఎవ్రీడే, ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లేదా ఎవ్రీవన్ ఈవీ. నెక్స్ట్ ఓకే ఎఫ్యూ ఫర్ యూ లేదంటే ఫన్ లేదంటే ఫండ్స్. ఓకే ఫండ్స్. ఈ విధంగా ఓకే మనకి ఎక్కడ పేర్స్ ఇది కూడా ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు మనం. 7 జీటీ గాంధీ తాత. నెక్స్ట్ లేదంటే జీటీ ఎక్స్ప్రెస్. నెక్స్ట్ రివర్స్ అయితే టీజీ తెలంగాణ. ఓకే నెక్స్ట్ హెచ్ఎస్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ జంట నగరాలు. లేదంటే హై స్కూల్, హై స్పీడ్, హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్, హర్యానా స్టేట్, హాస్పిటల్. ఇలా చాలా ఉంటాయి. చూడండి హైదరాబాద్ సికింద్రాబాద్ లేదా హై స్కూల్ అండి. ఐఆర్ ఐశ్వర్య రాయ్. ఐ అంటే ఐశ్వర్య, ఆర్ అంటే రాయ్. లేదు అంటే చూడండి ఇండియన్. ఐ అంటే ఇండియన్, ఆర్ అంటే రైల్వే, ఇండియన్ రైల్వేస్. నెక్స్ట్ జేక్యూ
jockey and queen related playing cards. Next, okay, KP, kuka pilla, K and kuka, P and pilla. Leather, kukad palli. The reverse side చూడండి, okay, ఇలా PK పవన్ కళ్యాణ్ అలా నెట్టో ఏదైతే గుర్తుంటుందో అదే కుక్క పిల్ల. ఓకే, నెక్స్ట్ అదే విధంగా LO లో లవ్ లయన్, అదే విధంగా MNC అంటారు, మల్టీనేషనల్ కంపెనీస్, MNC అని, లేదా మ్యాన్, ఓకే, లేదంటే మూన్, ఈ విధంగా రకరకాలుగా ఉంటుంది. చూడండి, అజరుద్దీన్, అజరుద్దీన్ అంటే 26 లెటర్స్ ఉంటాయి, 13 పేర్స్ ఉంటాయి. ఒక్కొక్క పేరు 2 లెటర్స్ ఉంటుంది. అవి ఏ విధంగా పెట్టుకోవాలి అంటే చూడండి, కొన్ని హింట్స్. అజరుద్దీన్, BY బాయ్ లేదా బాయ్, CX జిరాక్స్ కాపీ, లేదంటే క్రక్స్, డోంట్ వర్రీ, DW, లేదంటే డోర్ అండ్ విండో, రిలేటెడ్ రూమ్, EVE సత్యనారాయణ లేదా EVMs, ఎవ్రీవన్, ఎవ్రీడే అలాంటి. లేదంటే ఈవినింగ్ కూడా వస్తుంది, FU, for you, లేదంటే ఫన్, లేదంటే ఫండ్స్. ZT గాంధీ తాత లేదా రివర్స్ అయితే ఏమవుతుంది, ఓకే, గాంధీ తాత రివర్స్ అయితే ఏమవుతుంది, TC తెలంగాణ, లేదంటే ZT ఎక్స్ప్రెస్ ఒక ట్రైన్ ఉంటుంది. నెక్స్ట్ హైదరాబాద్ సికింద్రాబాద్ HS, లేదంటే హై స్కూల్, ఐశ్వర్య రాయ్, లేదంటే ఇండియన్ రైల్వే. నెక్స్ట్ జాకీ, క్వీన్, ప్లేయింగ్ కోర్స్ రిలేటెడ్, KT కుక్క పిల్ల, లేదంటే రివర్స్ పవన్ కళ్యాణ్, లేదంటే కట్టే పుల్ల, లేదంటే కూకట్పల్లి, ఓకే, కర్లాపల్లి, ఇలా చాలా ఉంటాయి. LO లో లయన్, లవ్, మ్యాన్, మ్యాంగో, ఓకే. చూడండి, ఈ విధంగా ఇవి ఓకే ఎలా ఉంటాయంటే ఇవి ఆపోజిట్ ఓకే లెటర్స్ ఉంటారు. మళ్ళీ ఇక్కడ చూడండి, ఒకటి ఏకి ఆపోజిట్ అది Z, 1 + 26 ఎంత 27, 2 + 25 27, 3 + 24 27. అంటే sum of the opposite pairs is equal how much here 27. అంటే ఎదురుగా ఉండే అక్షరాలు మొత్తం సమ్ చేస్తే దేనికి ఈక్వల్ కావాలి, 27 కావాలి. ఇదే నెక్స్ట్. ఇప్పుడు ఇలా అడుగుతున్నాడు బేసిక్ క్వశ్చన్స్. ఆంగ్ల అక్షరమాలలో I మరియు S ల మధ్యలో ఉండే అక్షరం ఏది అంటాడు. I మరియు S ల మధ్యలో ఉండే అక్షరం ఏది అంటాడు. ఇప్పుడు మనం జనరల్ గా ఏం చేస్తాము, I నుండి S వరకు రాస్తున్నాము. I J K L M N O P Q R S ఇలా రాస్తున్నాము. అప్పుడు మధ్యలో ఉండే అక్షరం అన్నప్పుడు ఓకే చూడండి, మొత్తం ఎన్ని అక్షరాలు ఉన్నాయో చూడాలి, అందులో మధ్య అక్షరం ఏది వస్తుందో చూడండి. ఇప్పుడు I క్యాన్సల్, J K Q L P M O మధ్యలో ఉండే అక్షరం ఏది వస్తుంది చెప్పండి, ఓకే N. ఇలా మొత్తం రాసి ఓకే ఇలా కౌంట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది, మళ్ళీ టక్కున చెప్పలేము కాబట్టి. ఇంకా ఇక్కడ ఏంటంటే IS ఓకే తక్కువ వచ్చే లెటర్స్, ఇంకా గ్యాప్ కనుక ఎక్కువ ఉంటే రాసి చేయాలి అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇలా చేయకూడదు. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే అప్పుడు ఎలా చేయాలి అంటే చూడండి, ఓకే IS ల మధ్యలో ఉండే అక్షరం ఏది అంటాడు. I యొక్క ప్లేస్ ఎంత 9, S ఎంత శ్రీదేవి బై 2, 28/2 ఏమవుతుంది 14, 43 10. సో ఆన్సర్ ఏదవుతుంది NA. I మరియు S ల మధ్యలో ఉండే అక్షరం ఏది అంటాడు.
ఐ అంటే 9, ఎస్ అంటే 19/2, 28/2 ఎంత 14. 14 లెటర్ ఏది అవుతుంది చెప్పండి, ఎన్ అవుతుంది మనకి, ఎన్. నెక్స్ట్ అదేవిధంగా చూడండి ఎఫ్ మరియు ఆర్ల మధ్యలో ఉండే అక్షరం ఏది అంటాడు. 6 ఇదంతా 18/2, 24/2 ఏమవుతుంది 12. 12 అంటే ఏది ఎల్, 12 అంటే ఏది ఎల్. అలాంటి ఓకే ఏమి లేదు, ఈ లెటర్ by2, రెండింటి ప్లస్ by2. ది సి మరియు టి ఇది 3 + 20/2, 23/2 అంటే ఏమవుతుంది 11.5. మనకి ఏంటంటే చూడండి చాలా మంది ఏమనుకుంటారంటే ఓకే ఇలా చేస్తుంటారు 23లో సగం ఎంత ఓకే 11.5. అయితే ఓకే 11.5 కదా అంటే 12 లీటర్ తీసుకుంటారు. ఇక్కడ 11 లీటర్ ఏమొస్తుంది మనకి కే వస్తుంది. చూడండి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 11th లీటర్ ఏమొస్తుంది కే వస్తుంది, 12th లీటర్ ఏమొస్తుంది ఎల్ వస్తుంది. మరి కే తీసుకోవాలా ఎల్ తీసుకోవాలా? ఓకే కొందరు మ్యాథ్స్ వల్ల ఏం చేస్తారంటే 11.5 అంటే 12 కదా అంటే ఎల్ తీసుకుంటారు. కానీ ఓకే అసలు ఏ లెటర్ తీసుకోకూడదు, ఎందుకంటే లెటర్స్ అనేది ఎగ్జాక్ట్లీ ఓకే 8, 9, 10, 11 అలా ఉండాలి. కానీ ఓకే పాయింట్లలో ఉండదు లెటర్స్. కాబట్టి ఇక్కడ ఏది కాదు నన్, అంటే ఇలా తీసుకోకూడదు, తీసుకోవడానికి లేదు. నెక్స్ట్ మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి మనకి 25 అక్షరాలు ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంటాడు. అంటే చూడండి ఇక్కడ ఓకే 13 లీటర్స్ సగం చేస్తే ఓకే ఇక్కడ 1 నుండి 13 వరకు ఉంటాయి. ఇక్కడ 14 నుండి ఓకే 25 వరకు ఉంటాయి. అంటే మనకి ఓకే చూడండి ఏ నుండి ఎం వరకు, ఎన్ నుండి ఓకే జెడ్ వరకు ఉంటాయి. ఎన్ నుండి ఓకే జెడ్ వరకు ఏ టు ఎం, ఏ టు జెడ్, ఎన్ టు జెడ్. అంటే చూడండి ఇక్కడ ఓకే మొదటి దీన్ని ఏమంటారు ఫస్ట్ హాఫ్ అంటారు. అంటే మొదటి భాగం అని, మొదటి భాగం ఫస్ట్ హాఫ్. ఇదేది రెండవ భాగం, ఇదేది రెండవ భాగంగా తీసుకుంటారు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్. ఇది అన్నిట్లో ఏం చేస్తారంటే ఓకే భిన్న పరీక్షలో అక్షరాల భిన్న పరీక్షలో అన్ని ఫస్ట్ హాఫ్ ఇచ్చేవాడి సెకండ్ హాఫ్ ఇస్తాడు, అన్ని సెకండ్ హాఫ్ ఇచ్చేవాడి ఫస్ట్ హాఫ్ ఇస్తాడు. కాబట్టి అలాంటి వాటిలో ఓకే యూజ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ హాఫ్ అంటే ఏ నుండి ఏ వరకు ఫస్ట్ హాఫ్ వస్తుంది, ఎన్ నుండి జెడ్ వరకు సెకండ్ హాఫ్ వస్తుంది మనకి. ఏ నుండి జెడ్ వరకు సెకండ్ హాఫ్ వస్తుంది. కాబట్టి ఓకే చూడండి దీంట్లో మళ్ళీ ఓవల్స్ అంటాడు. అచ్చులు అంటే ఓవల్స్. ఓవల్స్ ఏ ఈ ఐ ఓ యు. హల్లులు ఓ కాన్సోనెంట్స్ ఇవి ఎన్ని ఉంటాయి 5. మిగిలిన అన్ని కూడా హల్లులే. రెండోకి BCDES XYZ ఎన్ని ఉంటాయి? 21 ఉంటాయి. అంటే ఒక్కోసారి ఏం చేస్తాడు అన్ని అచ్చులు ఇచ్చి ఒకసారి హల్లు ఇస్తాడు, అన్ని హల్లులు ఇచ్చి ఒకసారి అచ్చు ఇస్తాడు. మళ్ళీ ఏ నుండి ఎవరికి ఫస్ట్ హాఫ్, ఎన్ నుండి ఎవరికి సెకండ్ హాఫ్. ఈ విధంగా చూడండి. మళ్ళీ వీటిలో ఈ విధంగా అడుగుతుంటాడు ఆంగ్ల అక్షరమాలలో నెక్స్ట్ 30వ అక్షరం ఏది అంటాడు. ఆంగ్ల అక్షరమాలలో 30వ అక్షరం ఏది అంటాడు. అంటే చూడండి ఇక్కడ 30వ అక్షరం మనకు జనరల్ గా ఉండేది ఎన్ని అక్షరాలు ఉంటాయి? 26 లెటర్స్ ఉంటాయి. కానీ ఏంటంటే మళ్ళీ 27 తర్వాత మళ్ళీ అంటే జడ తర్వాత మళ్ళీ ఎక్కడ నుండి స్టార్ట్ చేస్తాం మనం? ఏ నుండి కదా స్టార్ట్ చేసేది. కాబట్టి ఇది 27, 28, 29, డి ఏమవుతుంది 30. అంటే 30 లెటర్ ఏమవుతుంది మనకి డి అవుతుంది. అంటే అక్షరాల విషయానికి వచ్చేసరికి అక్షరాలు కనుక 26 దాటితే ఏముండాలి? 26 తీసివేయాలి. అదే కనుక గడియార విషయంలో మనం 14 గంటలు అంటే జనరల్ గా ఒరిజినల్ గా ఎంత అవుతుంది మనకి? 14 నుండి ఎంత తీసేయాలి? 12 తీసేయాలి. అంటే గంటలో చివరి తేదీ 12 కాబట్టి 14 నుండి 12 తీసేసి వచ్చేది 2 గంటలు.
కాకపోతే ఓకే 12 కన్నా ఎక్కువ ఉంటే PM గా తీసుకుంటాము, 12 లోపల ఉంటే AM గా తీసుకుంటాము. ఇక్కడ అదే విషయంలో ఇలాంటిదే అక్షరాలు లాస్ట్ అక్షరం అనేది 26. 26 కన్నా ఎక్కువ ఉంటే ఏం చేయాలి? 26 తీసివేయాలి. 26కి తీసివేయాలి. రెండోకి 26 తీసేయాలి. సో ఎంత? 4. 4వ లెటర్ ఏమవుతుంది? డి అవుతుంది. 4వ లెటర్ ఏమవుతుంది? డి అవుతుంది. నెక్స్ట్ ఆంగ్ల అక్షరమాలలో 42వ అక్షరం ఏది అంటాడు. 42వ అక్షరం ఏది? 42వ అక్షరం ఏది? 42వ అక్షరం ఏది అంటాడు. అప్పుడు 42 మైనస్ ఎంత? 26. 42 మైనస్ ఎంత? 26 అంటే ఏమవుతుంది? 12 అంటే 6. ఓకే ఇది. సో ఏమవుతుంది? టీ 16 అవుతుంది అన్నట్టు. అంటే అక్షరాలు 26 దాటితే 26 తీసివేయాలి. అలా ఎన్నిసార్లు పోతే అన్నిసార్లు తీసివేయాలి. మనకి ఏ నుండి 1 నుండి 26 వచ్చేంత వరకే ఓకే. 26 కనుక దాటితే అలా తీసేయాలి అలా అన్నట్టు. ఓకే నెక్స్ట్ ఓకే ఇంకా మనకి రీజనింగ్ లో ఏంటంటే స్క్వేర్స్ అప్ టు ఓకే 30 వరకు రావాలి. స్క్వేర్స్ 1 to minimum 30, క్యూబ్స్ 1 to 15 క్యూబ్స్. వర్గం అంటే ఒకే సంఖ్యను 2 సార్లు గుణించాలి. ఒకే సంఖ్యను ఎన్నిసార్లు గుణించాలి? 2 సార్లు గుణించగా వచ్చే లబ్ధాన్ని ఏమంటాం మనం? వర్గం అంటాము. అవి ఏంటంటే ఒకే డైరెక్ట్ అడుగుతుంటాడు. నంబర్ సిరీస్, నంబర్ ఎనాలిసిస్, నంబర్ యాడ్ మ్యాన్ అవుట్, రెండోకి మళ్ళీ మ్యాథమెటికల్ ఆపరేషన్, రెండో సింబల్స్ అండ్ నోటేషన్. అలాంటి టాపిక్ లో మనకి ఇవి రిపీట్ అవుతుంటాయి. కాబట్టి అథమెటిక్ లో కూడా సంఖ్య వ్యవస్థలోకి వస్తుంటాయి. కాబట్టి ఒకసారి చూడండి. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ అంటే 7 into 7 49, 8 into 8 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100. 11 స్క్వేర్ 121, 144, 169, 196, 225, next 256, 289, next 324, 19 square 361, okay 20, 400, 21 square 441, next 22 square 484, 529, 576, 625, 676, 729, 784, 841, 30 square. 30 square ఏమవుతుంది? ఓకే 900. అలానంటే ఓకే. అదే విధంగా ఘనాలు ఇవి మనమే నేర్చుకోవాలి. ఓకే ఘనాలు ఒకే సంఖ్యను ఎన్నిసార్లు గుణించాలి? 3 సార్లు గుణించగా వచ్చే లబ్ధాన్ని ఏమంటాం మనం? ఘనాలు అంటారు. అంటే 1 కి 1 into 1 into 1 అంటే 1, 2 cube 8, 3 cube 27, 64, 125, 216, 343, 512, 729, 10 cube 1000, 11, 13, 31, 17, 28, 21, 97, 27, 44, 33, 75. ఓకే 15 క్యూబ్ ఇది. రెండో వీటి మీద ఎలా అడుగుతాడు, ఏ టాపిక్లో అడుగుతాడు అనేది చూద్దాం. దీంట్లో చూడండి. ఓకే ఇంకా రీజనింగ్ లో మనకి ఇంకా డెప్త్ గా అనుకుంటే ద్విసంఖ్యలను తీసుకున్నాడు వాడు. ద్విసంఖ్యలను మనం దశాంశంలో కన్వర్ట్ చేయాలి. దశాంశం ఇస్తే ద్విసంఖ్యలో కన్వర్ట్ చేయడం రావాలి. అంటే ఓకే బైనరీ టు డెసిమల్, డెసిమల్ టు బైనరీ. చూడండి ద్విసంఖ్యలు ద్వి అంటే 2 ద్విసంఖ్యలు బైనరీ. ఓకే బైనరీ నంబర్స్ లేదా డిజిట్స్, బైనరీ నంబర్స్ లేదా డిజిట్స్. బైనరీ ఓకే 2 అందులో 0 ఉంటుంది, 1 ఉంటుంది. నెక్స్ట్ దాన్ని దేంట్లో మార్చాలి మనం? దశాంశ సంఖ్యలు డెసిమల్ నంబర్స్. దశాంశ సంఖ్యలు డెసిమల్ నంబర్. డెసి లేదా దశ అంటే 15.
0 1 2 డాష్ 7 8 9. అంటే మనం సాధారణంగా వాడే సంఖ్యలను ఏమంటాము? దశాంశ సంఖ్యలు అంటారు. అదే కనుక 0 1 మాత్రమే ఉంటుందని ఏమంటాం? మనకి బైనరీ నంబర్స్ ద్విసంఖ్యలు అంటారు అన్నట్టు. ఇప్పుడు ఏం చేయాలి మనం? ద్విసంఖ్యలు ఇస్తే దశాంశంలో కన్వర్ట్ చేయడం రావాలి, దశాంశం ఇస్తే ద్విసంఖ్యలో కన్వర్ట్ చేయడం రావాలి. అయితే చూద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ద్విసంఖ్యలు దేంట్లో కన్వర్ట్ చేద్దాం? దశాంశ సంఖ్యలు, దశాంశ సంఖ్యలు. బైనరీ టు డెసిమల్ దశాంశ సంఖ్యలు. అయితే చూడండి, ఇప్పుడు 100 ఇది ద్విసంఖ్య కదా, దీన్ని దేంట్లో మార్చాలి? మనం దశాంశ సంఖ్యలో మార్చాలి. అయితే చూడండి, ఇక్కడ మార్చినప్పుడు ఇలా ఎడమ వైపు నుండి కావాలి మనం. ఇక్కడ ఏంటంటే 1 డబుల్ చేయండి, 2 4 8 16 32. డబుల్ 1 డబుల్ 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 డబుల్. ఎక్కడైతే చూడండి జీరోస్ ఉన్నాయో ఆ వాల్యూస్ తీసుకోకూడదు, వాల్యూస్ తీసుకోకూడదు. ఎక్కడైతే జీరోస్ ఉన్నాయో ఆ వాల్యూ తీసుకోకూడదు. అంటే చూడండి 32 + 4 36, 32 + 4 ఎంత? 36 అలానేట్టు. కాబట్టి ఇలా ఇచ్చిన వాటికి ఏం చేయాలి? కుడి వైపు నుండి స్టార్ట్ అవ్వాలి. 1 డబుల్ 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 32 + 4 ఎంత? 36. అదే విధంగా చూడండి 11011 11011 1 నుండి స్టార్ట్ చేయండి. చూడండి 1 2 4 8 16 16. కాబట్టి ఏమవుతుంది? 16 + 8 + 2 + 1 2 + 1 24 3 ఏమవుతుంది? 27. 24 + 3 ఏమవుతుంది? 27. నెక్స్ట్ అదే విధంగా చూడండి 101011 101011 1 2 4 8 16 32. ఎక్కడైతే జీరోస్ ఉన్నాయో ఆ వాల్యూస్ తీసుకోకూడదు, ఎక్కడైతే జీరోస్ ఉన్నాయో వాల్యూస్ తీసుకోకూడదు. 32 + 8 + 2 + 1 సో ఏమవుతుంది? 43. సో 43 ఈ విధంగా నెట్టు. అలా ఎన్ని ఇచ్చినా మనం చేయొచ్చు. ఇప్పుడు చూడండి 1111 అన్ని వన్సే. ఇక్కడ నుండి స్టార్ట్ చేయండి. చూడండి 1 2 4 8 16. ఇంకా ఏవి క్యాన్సిల్ చేయడానికి లేదు, అన్ని యాడ్ చేయాల్సిందే, ఎందుకంటే జీరోస్ లేవు కాబట్టి. ఏమవుతుంది? అన్ని ప్లస్ చేయండి, అన్ని ప్లస్ చేయాలి. 24 28 30 31. సో అన్ని ప్లస్ చేస్తే ఏమొస్తుంది మనకి? 31. నెక్స్ట్ ఇప్పుడు రివర్స్ లో ఇప్పుడు ఏం చేద్దాం? ద్విసంఖ్యలో దశాంశాలు మార్చాము, దశాంశాలు ఇస్తే ద్విసంఖ్యలో మార్చాలి ఇప్పుడు మనం. ఇప్పుడు హెడింగ్ ఏంటంటే చూడండి దశాంశాలు, దశాంశ సంఖ్యలు దేంట్లో మార్చాలి? ద్విసంఖ్యల్లో. దశాంశ సంఖ్యలు ఇస్తే దేంట్లో మార్చాలి? ద్విసంఖ్యలో మార్చాలి. దశ అంటే 10, ద్వి అంటే 2. ఇప్పుడు మనం అదే సంఖ్యలో దశాంశాలు అంటారు. 25 ఇది దశ. ఇది ఏ సంఖ్య? ఇది దశాంశ సంఖ్య. ఇప్పుడు దీన్ని చూడండి ఇలా 2తోనే చేయాలి, 2తో చేయాలి. 2 12 ఎంత? 24 ఎంత వస్తుంది? శేషం 1. నెక్స్ట్ అదేవిధంగా చూడండి 2 6 12 శేషం 0, శేషం పక్కన రాస్తున్నారు. నెక్స్ట్ 2 3 6 శేషం ఎంత? 0. 2 1 2 శేషం ఎంత? 1. కాబట్టి మనం ఇలా వచ్చిన తర్వాత అప్ టు 1 వచ్చిన తర్వాత చేయాలి. మళ్ళీ కింది నుండి పైకి తీసుకోవాలి వాల్యూస్. 25 అంటే 2 12 24 1 శేషం, 2 6 12 శేషం, 2 3 6 శేషం 0, 2 1 2
ఇదే శేషం 1. కాబట్టి ఏమొస్తుంది అంటే 11001 11001. సో 36 అంటే 2 తోనే చేయాలి. 2 18 ఎంత? ఓకే, 36 శేషం 0. 2 9 18 శేషం 0. 2 8 అంటే శేషం ఎంత? 1. శేషం ఏమవుతుంది? 1. 2 4 శేషం 0. 2 2 శేషం 0. ఇది బాటం టు టాప్ 100 100 100 100. అదే విధంగా చూడండి ఇంకా. ఓకే, ఈ విధంగా ఎన్ని ఇచ్చినా చేయొచ్చు మనం. 49 2తో చేయండి. 2 2 4 2 4 8 అంటే ఎంత? శేషం 1. నెక్స్ట్ అదే విధంగా చూడండి. 2 12 24 శేషం 0. 2 12 శేషం 0. 2 6 శేషం 0. 2 2 అంటే శేషం ఎంత వస్తుంది? 1 వస్తుంది. బాటం టు టాప్ కింద నుండి పైకి 1 1 0 0 0 1. కాబట్టి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినా చేయొచ్చు మన ఇలా. దశాంశాలు ఇచ్చినప్పుడు ఈ సంఖ్యలో మార్చాలి ఇలా. అంటే మనం దేంతో చేయాలి? 2తో చేసుకుంటూ వెళ్ళాలి. అప్ టు ఎంత వరకు? ఇక్కడ 1కి వచ్చేంత వరకు. వచ్చిన తర్వాత ఏం చేయాలి? కింద నుండి పైకి తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 32 2తో 2 16 32 శేషం 0. 2 16 శేషం 0. 2 4 8 శేషం 0. 2 4కి శేషం 0. 2 2కి శేషం 0. కింది నుండి పైకి తీసుకోవాలి వాల్యూస్. అంటే ఏమొస్తుంది మనకి? 1 ఎన్ని సున్నాలు? 5 సున్నాలు వస్తాయి. 5 సున్నాలు అంటే 10 to the power 5 అనేది. ఓకే.